నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు మమసా। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నివాసం కోసం ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో బట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నివాసం కోసం ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో బట్టి విక్రమార్కలు దంపతులు ప్రత్యేక పూజలు హోమం నిర్వహించి గృహ ప్రవేశం చేశారు। అనంతరం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టి పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తూ వాటికి సంబంధించిన దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు। మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ బాగా వేయడానికి లైన్ క్లియర్ అయింది। మెజారిటీ కౌన్సిలర్లు హస్తం గూటికి చేరుకోగా రేపో మాపో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి మార్గం సులువైంది। మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కౌన్సిలర్ చేరికల వలసలు పెరిగిపోవడంతో చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాసంకు సమయం ఆసన్నమైంది। మంచిర్యాల ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్సాగరరావు విజయం సాధించడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంచిర్యాల రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది। మున్సిపల్ కౌన్సిల్ మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ 2-3 రోజుల్లోనే మెజారిటీ స్థాయికి చేరుకుంది। మొత్తం 36 స్థానాలు ఉండగా అందులో 14 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి గెలవగా 22 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు। ఆ తర్వాత 4 కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు। అయితే ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్సాగరరావు గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది। బీఆర్ఎస్ కౌన్సిలర్ దశల వారీగా కాంగ్రెస్లో చేరారు। గురువారం దాదాపు 10 మంది కౌన్సిలర్లు హైదరాబాద్లో ప్రేమ్సాగరరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు। మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, చైర్మన్ పెంటరాజయ్య వీరిని పార్టీ మారకుండా ఎంత బుజ్జగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది। కాంగ్రెస్కు చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టే సంఖ్యాబలం పెరగటంతో అవిశ్వాసంకు ఏర్పాట్లు చేస్తున్నారు। అవిశ్వాసం నోటీస్ ఇవ్వడానికి 18 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారని తెలిసింది। అవిశ్వాసం బల నిరూపణకు 24 మంది కౌన్సిలర్లు అవసరం అవుతుంది। ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉప్పలయ్య, పూదరి తిరుపతి, తూముల నరేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్లోకి వస్తున్నారని తెలిపారు। మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం। గత ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్సాగరరావు గారిని తెలంగాణ మొత్తంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఏదైతే క్రెడిట్ ఉందో అది మన మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకే దక్కుతుంది। ముఖ్యంగా వారు చేసిన సేవలను గుర్తించి ప్రజలు పార్టీలన్నింటినీ పక్కకు దూసేసి వారి నాయకత్వాన్ని అందరూ సమ్మతించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది। అదేవిధంగా వారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీల మీద నమ్మకం ఉంచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న మా గౌరవ కౌన్సిలర్లందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఈరోజు రావడం అనేది ప్రేమ్సాగరరావు గారు చేస్తున్న సేవలకు ఇంకొంచెం మరింత బలం చేకూర్చి వారు ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో వాళ్ళు రావడం వల్ల వచ్చినారు కాబట్టి వాళ్ళను స్వాగతిస్తున్నాను। ముఖ్యంగా రాబోయే రోజుల లోపల ఈ 20 సంవత్సరాల నుంచి ఏదైతే మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి కుంటుపడిపోయిందో దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది। అంతేకాకుండా రాబోయే 20 తరాలకు కూడా 20 సంవత్సరాలకు కూడా 20 సంవత్సరాల వరకు కూడా మంచిర్యాల పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాని మీద ఆయనకు ప్రేమ్సాగరరావు గారికి ఒక స్పష్టమైన వైఖరి ఉంది కాబట్టి దాంట్లో ఈ కౌన్సిలర్లందరి సహాయ సహకారాలు తోడై వారు ఇంకా మంచిర్యాల పట్టణాన్ని, మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం కొద్దీ వీళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। అలాగే వారు ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా స్వచ్ఛంగా ప్రేమతోటి కేవలం అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రావడం అనేది స్వాగతించాల్సిన విషయము। అందరం ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు, గౌరవ కౌన్సిలర్లు వాళ్ళు ఎంతో ఉత్సాహంతో రావడం అనేది మా మంచిర్యాల పట్టణానికి శుభసూచకము। ఎందుకంటే ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో, ఆడవాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ లక్ష్మీదేవి ఉంటుందనేది జగమెరిగిన సత్యం కాబట్టి రాబోయే రోజులు మంచిర్యాల పట్టణానికి, నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని మీ అందరికీ జరిగింది। ఏదైతే అందరూ కూడా మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది అని చెప్పి నమ్మకంతో మేము ఏదైతే హ్యాపీగా పాత గూటికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మంచిర్యాల పట్టణం చాలా వెనుకబడి ఉన్నది। ఏదైనప్పటికీ కూడా పెద్దలు
ప్రేమ్ సాగర్ చేస్తారని నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చేరి మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాల కౌన్సిల్ సభ్యులైన 8 మంది కౌన్సిల్ సభ్యులు ప్రియతమ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో హైదరాబాద్లో చేరడం జరిగింది. ఈ చేరడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవైతే 6 స్కీములు పెట్టడం జరిగిందో దానికి ఆకర్షితులై రాబోయే కాలంలో ప్రజాసేవలో ఉండాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని మరి ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో మంచిర్యాల నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చి కౌన్సిల్ సభ్యులందరూ కూడా అందరూ ఇష్టపూర్వకంగా చేరడం జరిగింది. మరి మన మంచిర్యాల పట్టణంలో సేవ చేయడానికి ఇంకా ఉన్న కౌన్సిలర్ కూడా మొత్తానికి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా 2-3 రోజుల్లో పట్టే మరి పెద్దలు ఉప్పలన్న గారిని చైర్మన్గా చేస్తారని ఆశిస్తున్నాం. అందరం గతంలో సేవ చేసి ఎన్నో పర్యాలు మంచిర్యాలలో సీనియర్ నాయకుడు. ఆ నాయకుడికి అన్నగారు చెప్పినట్టుగా అన్నగారు ఎవరి పేరు చెప్తే వారికి మద్దతు ఇచ్చి మంచిర్యాల పట్టణాన్ని ఒక సంవత్సరంలోనే తీర్చిదిద్దడానికి కౌన్సిల్ సభ్యులందరూ కూడా సహకరించి మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా సేవ చేయడానికి మేమందరం ఈ పార్టీలో చేరి మీ సేవ కొరకు మేమందరం కృషి చేస్తా అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరూ. కొమరంభీం జిల్లా జెడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో నూతనంగా జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. గతంలోగానే తనకు కూడా జెడ్పీ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లాకు రావాల్సిన నిధులతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి జిల్లా అభివృద్ధికి బాటలు వేశానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దండవిట్టల్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం తన వంతుగా రాష్ట్రం నుండి నిధులు సేకరించేందుకు సహకరిస్తానని తెలిపారు. మాకు అప్పగించిన గారికి అదేవిధంగా డిప్యూటీసీలకి ఎంపీలకి పత్రికా విలేకరులకి సీఓ మేడం గారికి ఎమ్మెల్సీ గారికి అందరికీ రామరామ్. ఈరోజు ఇంత బాధ్యత అప్పచెప్పిన మన డిప్యూటీసీలకి అదేవిధంగా మన ఎంపీలకి మీరందరూ కలిసి మనం అందరం తోడుగా ఉండి మీరు మాకు అండగా ఉండి ముందుకి సాగిస్తామని మీ అందరికీ మనం చేస్తూ మన డిస్టిక్ని ఇంతకుముందు ఎట్లా నడిపించినాము అక్క ఉన్నప్పుడు మనం కూడా ఇవాళ అదేవిధంగా నడిపిద్దామని మీ అందరినీ కోరుకుంటూ, ఇది ఆదివాసీకి చెందిన సీట్ కాబట్టి ఈరోజు అక్కడికి తర్వాత నాకు ఇచ్చారు కాబట్టి వారికి మీ అందరికీ రోజు నూతనంగా పదవి బాధ్యతలు తీసుకోబోతున్న కోనేరు కృష్ణారావుకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీఓ మేడంకి, గౌరవ జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీపీలకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇంతకు ముందున్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందున వారికి పదవికి రాజీనామా చేసి మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినటువంటి కోనేరు కృష్ణారావు గారికి ఈ రోజున పదవి బాధ్యతలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముందుగా ఏ విధంగా అయితే అక్క కూడా ఈ రోజున ఆ రోజున చేపట్టిన 4 సంవత్సరాల నుంచి కూడా పదవికి కూడా వర్ణన చేశారు. అదేవిధంగా తన మార్గదర్శనం కూడా వారి సలహా సూచనల మేరకు కోనేరు కృష్ణారావు గారు కూడా మరి పదవికి వర్ణన చేస్తారని సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కూడా ఉన్నాయి. వారికి సహకరిస్తున్నటువంటి గౌరవ జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీలకు కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెనుకబడిన జిల్లా అయినటువంటి మన జిల్లా ఇంకా కూడా అభివృద్ధి పదంలో ఇంకా చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు కూడా గత ప్రభుత్వం కూడా జిల్లా కోసం, అభివృద్ధి కోసం అనేకమైనటువంటి నిధులు కేటాయించడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అందరూ కూడా మీరందరూ కూడా సంక్షేమం, కుటుంబాల అభివృద్ధి కోసం అందరూ కూడా కష్టపడ్డారు. ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ, నిధులు కేటాయించడానికి మా వంతు సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటాము. గోలక్ష్మి గారు ఉన్నారు, మేము ఉన్నాము, అదేవిధంగా ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు. కాబట్టి అందరం కూడా కలిసి ప్రభుత్వం
మనం విజ్ఞప్తి చేసి వెనుకబడినటువంటి ఈ జిల్లాకి విద్య కానీ వైద్యపరంగా కానీ జిల్లా పరిషత్ ఉన్నటువంటి పాఠశాలలు కానీ అనేకటువంటి అన్నిటికీ కూడా మన నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది. దానికి ఒక మీరందరూ కూడా సమగ్రమైన ఒక నివేదిక ఒక ప్రణాళిక రచిస్తే మాత్రం తప్పనిసరిగా మేము కూడా మా వంతు కృషి చేసి మీ అందరికీ కూడా సహకరిస్తాం తెలుస్తూ మరి ఈ రోజు నేను పదవి బాధ్యత చేపడుతున్న కోనేరు కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సర్వే నెంబర్ 42లో దళితులు నిర్మించుకున్న ఇండ్లను మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కక్షగట్టి తమ ఇండ్లను కూల్చివేయడం అన్యాయమని బాధిత దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సర్వే నెంబర్ 42లో మున్సిపల్ రెవెన్యూ అధికారులు దళిత అసైన్దారులు కట్టుకున్న ఇండ్లను కూల్చివేశారు. దీంతో గురువారం బాధిత కుటుంబాలు భూమి వద్దకు చేరుకొని నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 1964లో సర్వే నెంబర్ 42లో ప్రభుత్వం తమకు భూమిని సాగు చేసుకోవడానికి అసైన్ చేసిందని అన్నారు. ఏండ్ల తరబడి సాగు చేసుకున్న భూమిని అప్పటి ప్రభుత్వం TNGOS కు కేటాయించిందని, దీంతో తాము 2010లో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు. కొంతమంది TNGOS పెద్దలు తమతో చర్చలు జరిపి ఇందులో నుండి 2 ఎకరాల భూమిని ఇస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. తాము ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నామని అన్నారు. ఇండ్లు కట్టుకుంటున్న సమయంలో అడ్డు చెప్పని అధికారులు ఇండ్ల నిర్మాణం పూర్తి అవుతున్న దశలో పథకం ప్రకారం కక్షపూరితంగా కట్టుకున్న ఇండ్లను కూల్చివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. అంతా నస్పూర్ దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళము. మేము 1950 నుండి మా తాతలు అంతా కూడా ఇక్కడ సాగు చేసుకొని పంటలు చేసుకొని బ్రతికినాము. కానీ ఆనాటి ప్రభుత్వం మన ఈ TNGOSకు అప్పగించడం జరిగింది భూమిని. మేమందరం కూడా ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్ చేసినప్పుడు 13 సంవత్సరాల నుండి హైకోర్టులో వేయడం జరిగింది. వాళ్ళు ఎటు తేల్చుకోలేక మేము ఎక్కడ కేసు ఓడిపోతామో అని చెప్పి TNGOS అందరూ కూడా మళ్ళీ మా కాంప్రమైజ్కి రావడం జరిగింది. మీరు ఎంతమంది ఉన్నారంటే మేము 20 మంది కుటుంబాలు ఉన్నాం కాబట్టి 20 ఫ్లాట్లు మాకు ఇస్తాం, మీరు కాంప్రమైజ్ కామని చెప్పిండ్రు. చెప్పినప్పుడు మేము అందరం హైకోర్టులో కేసు ఉంది, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఆయన కూడా చెప్పిండు మీరు కోర్టులో కేసు ఉండగా మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేమన్నప్పుడు ఆ TNGOS మేము అందరం కాంప్రమైజ్ కావడం జరిగింది. ఈ కాంప్రమైజ్ అయిన తర్వాత వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చినారు, కానీ మాకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు ఇది కావాలని కుట్రపూరితంగా ఈ కమిషనర్ గారు, ఇప్పుడు మన MRO గారు వీళ్ళందరూ మా మీద కుట్ర చేసి ఈరోజు మా ఇండ్లన్నిటిని కూలగొట్టడం జరిగింది, మా ఆస్తి నష్టం చేయడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నాం. మేము రేపు రోజున ధర్నాలు చేయడానికి, రాస్తారోకలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా భూములు మాకు ఇవ్వాలి. ఇలాంటి దళితులను అన్యాయం చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇంకెంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఈ భూమి విషయంలో ఎవరైతే మా అన్యాయం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. మాకు ఒకటి మేమేమంటున్నాం అంటే మాకు దళితులమైన మాకు చిన్న చూపు చూస్తూ ఉన్నారా? మాకు ఈ TNGOలకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు, మాకెందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 2010 కాడికి చూస్తారు మా బాధ. 2010లో ఎప్పుడైతే NGOస్కు మా తాతల భూములు ఇచ్చారో అప్పటికాడికి మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు పోయి మేము అక్కడ కేసు వేసినాం. కేసు వేస్తే వీళ్ళందరూ ఏం చెప్పినారు, ఏమన్నారంటే మీరు కేసులో మేము కేసులు ఉంటే బాగుండేది, మనమంతా కాంప్రమైజ్ అవుదాం, మీకింత ఇస్తాం మాకింత మేము చేసుకుందామని చెప్పారు. మాకు అన్ని సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు NGOస్ కలిసి MRO కలిసి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేసిన మా దళితులు 20 కుటుంబాలు మేము ఇక్కడ బజార్లో పడ్డాం. గుడిసెలు కట్టుకున్నాం, మా గుడిసెలను కూల్చేసారు. కావున దయచేసి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాం, కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు చిన్న చూస్తారు ఆఫీసులు అంతా, MRO కానీ ఆర్డో కానీ కలెక్టర్ కానీ. ఎందుకంటే దళితులు అంటే చిన్న చూపు ఉంది ఈ రాష్ట్రంలో, దేశంలో. అదే పరిస్థితులు వెళ్ళి మా వాళ్ళు 11 సంవత్సరాలు కష్టపడతారు కోర్టులో పట్టి. NGOలు మా నాయకు దిగచ్చి వాళ్ళు కామరగా అయినారు. కామరగా అయినా కూడా వీళ్ళు మా వాళ్ళు లెటర్ పెడతారు, వేయాలి పర్మిషన్. NGOలో ఇచ్చిన మా వాళ్ళకి వేయలేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఆయన పూలు కొట్టారు. మళ్ళీ అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే గారు కలిసినాం. ఎమ్మెల్యే గారు సాయంత్రం అనుకూలించి మాకు పట్టలేదని చెప్పండి సార్, అందరి పేర్లు ఏమని చెప్పండి, అందరి మొత్తం దళితులు పట్టలేదని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. కొమరంభీం జిల్లా కేంద్రంలోని BC గురుకుల పాఠశాల వసతి గృహంలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు నీటి కష్టాలు వీరిని వెంటాడుతుంటే మరోవైపు కరెంటు కష్టాలతో సతమతమవుతున్నారు.
కొమరమిం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుండి వసతి గృహంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వసతి గృహంలో నీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వసతి గృహ సిబ్బంది సహాయంతో విద్యార్థులు ఎదురుగా ఉన్న సాయిబాబా ఆలయంలో చేతి పంపు ద్వారా బకెట్లలో నీటిని నింపుకొని ప్రధాన రహదారిని దాటుతూ బకెట్లలో నీటిని తెచ్చుకున్నారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని ఫోన్లో సంప్రదించగా వసతి గృహంలో ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీటి సమస్య ఏర్పడిందని, నీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయంకు సంప్రదించగా ట్యాంకర్ లేదని సిబ్బంది వివరించినట్లు తెలిపారు. విద్యార్థులు బకెట్లతో ప్రధాన రహదారిని దాటుతుండగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, విద్యార్థులు చదువు కోసం పాఠశాలకు వస్తే వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం సమంజసమా అని స్థానిక రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను వసతి గృహంలోకి తీసుకువెళ్లారు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరానికి హాజీపూర్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన సుమారు 400 మంది ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 300 మందికి పైగా ఉచితంగా కంటి అద్దాలు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరై అందించారు. 70 మందికి కంటి శస్త్రచికిత్స అవసరం ఉండటంతో వారికి త్వరలోనే ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిరంతరంగా సేవా కార్యక్రమాలు అందుతాయని, అందులో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకోలేక చాలామంది వృద్ధులు కంటి చూపును కోల్పోతున్నారని, వారి కోసం ప్రతి గ్రామంలో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి అద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈరోజు వాస్తవంగా ఈ కంటి శిబిరం, ఉచిత కంటి శిబిరం మీ జన్మదిన సందర్భంగా ఎవరికన్నా ఏదైనా ఒకటి చేయాలి అని తనందరికంటే ముందు వారితో పాటు డాక్టర్ అభిషేక్ గారు వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఒక 300 మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు. మన హాజీపూరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లో దాదాపు ఒక 300 మందికి ఇవాళ కంటి పరీక్షలు చేశారు. ఇవి గవర్నమెంట్ చేస్తలేదమ్మా, ఇవి మా ఖర్చులతోటి వీళ్ళ సపోర్ట్ తోటి చేస్తున్నాం. గవర్నమెంట్ కాదు, ఇది మనం చేస్తున్నాం. ఎందుకంటే కంటి సమస్య చాలామందికి ఉన్నది. చిన్న పిల్లలకు ఉన్నది, పనులు చేసుకునేటోళ్ళకు ఉన్నాయి, పెద్ద మనుషులకు ఉన్నది. కానీ అది ఏమవుతుందంటే ఈ సమస్య మనం పట్టించుకోము, దాన్ని వదిలేస్తాం. ఏం గాత్తి అంటారు. కానీ అది మంచిది కాదు, అది మంచిది కాదు. కళ్ళు కనబడాలి, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, కింద పడతారు. కింద పడితే ఏమవుతుంది, కాళ్ళు చేయిలు ఇరగడము, ఇంకా మంచంలో పడతారు. ఆ పరిస్థితి వస్తుంది. కనుక కంటి పరీక్షకు సంబంధించి అశ్రద్ధ చేయొద్దు అని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక 300 మంది వచ్చారు. ఇప్పటికే 300 మందికి డాక్టర్ గారును వీళ్ళు ఉచిత పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ఒక 70 మందికి కంపల్సరీ ఆపరేషన్ అవసరం. ఎందుకంటే ఇక ఆపరేషన్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ కనబడే. ఖచ్చితంగా ఆ 70 మందికి కూడా మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేమే ఆపరేషన్ చేపిస్తాం. 70 మందికి కూడా ఆపరేషన్లు ఫ్రీగా చేపిస్తాం. రేపటి నుంచే మొదలు పెడదాం, దీన్ని ఆలస్యం చేయొద్దు. రేపటి నుంచే రోజు ఒక 10 మంది రావాలి. మధ్యాహ్నం మీరు వచ్చే ముందు మీకు ఏమన్నా బీపీ షుగర్ ఉంటే చూసుకోండి. మీ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ని అడిగితే చెప్తాడు. దానికి కావాల్సిన ఏదైనా గోళీ ఉంటే వేసుకొని రాండి. అక్కడికి వచ్చినాక మీకు ఆపరేషన్ చేస్తారు. మంచిర్యాల చేసినాక అక్కడ మంచం కూడా ఉంటుంది, కావాలంటే అక్కడ పడుకోవచ్చు, తెల్లారి లేచి రావచ్చు. సో రోజు ఒక 10 మంది ఒక వారం రోజులల్లా అందరికీ ఈ 70 మందికి ఆపరేషన్లు చేపిద్దాం. డాక్టర్ అభిషేక్ ఇప్పుడు ఈరోజు కొంతమందికి అందరికీ పరీక్షలు చేశారు, కొందరికి అద్దాలు కూడా ఇచ్చారు, మరికొందరికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే 70 మందికి అని పేరు రాయించారు. రేపటి నుంచి సర్జరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రోజుకి 10 మంది చొప్పున వచ్చే 10 రోజుల్లో అందరికీ చేయడం జరుగుతుంది. నా తరపున సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన రగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన హాజీపూర్ మండలంలో కండ్ల క్యాంపు
నిర్వహించారు. అందరికీ పరీక్షలు కూడా చేయించారు. అందులో ఆపరేషన్ ఉన్న వారికి రోజుకొక 10 మందిని చొప్పున ఆపరేషన్ చేయి. జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని ఫిల్టర్ బెడ్డును పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచి రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతావో నడుపు అని కేటీఆర్ అనడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 60,000 కోట్ల అప్పులతో ఏర్పడిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్లకు మించిపోయింది అని మండిపడ్డారు. ఒకసారి నెమరేసుకొని చెప్పి అంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు, మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతో సూత్ర రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించులో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు పొందే అవకాశం ఉండేనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులకు నెట్టి నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన. మాకు ఆ సామర్థ్యం ఉన్నది, మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నాను. నేను గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది. ఇవాళ ఆదినం రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఏదైతుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందుకు తీసుకోవడం జరిగిందో, బట్టి గారు కూడా ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు, ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా అమలు చేయాలని చెప్పిన భావిస్తున్నాం చెప్పంటున్నా. మీరు ఏదైతుందో కేవలం రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకుంటానికి కొరకు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇవాళ మద్యానికి బానిసలు చేసిన మీరు 8,000 కోట్లు ఉండక ఆదాయం 40,000 కోట్లు పట్టకపోతావే. నువ్వు 40,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అనుగుతుందని చెప్పంటే ఆ 40,000 కోట్లు 40,000 కోట్ల మందు దాన్ని కలపాలి సేవించేది. 40,000 కోట్లు అవుతుంది. వీళ్ళ మధ్య దళారీలు, కాంట్రాక్ట్ లాభము, ఇవన్నీ కమిషన్ల భాగోత్తము, ఇవో 10-20 కోట్లు లెక్క పెట్టుకో. అంటే నువ్వు తెలంగాణ సమాజం మీద 1,00,000 కోట్ల ఆర్థిక భారం మోపినావు అని చెప్పి అంటున్నా. కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చేసినామని చెప్పి అంటున్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వం ఆదాయము ప్రధానం కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానం చెప్పంటున్నా, ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలనే ఒక భావనతో చెప్పంటున్నా. వీళ్ళు మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధంగా ఒక 100 షాపులు ఉంటాయా? అనుమతి పొందిన షాపు లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది, దానికి అనుబంధంగా మినిమం 100 షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్, విచ్ ఈస్ కాల్డ్ బెల్ట్ షాప్స్. నువ్వు ఏ ఊరికైనా పోయి 10 కంటే తక్కువ షాపులు ఉన్నాయా? దీనికి ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? కేటీఆర్ కాదా? ఇలా కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నువ్వు ఎట్లా నడుపుతో చూస్తా అని చెప్పని వాడు చెప్పిన శాతం ఉన్నట్టుందా? కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి, కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి. నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి. అది పోయి ఎట్లా నడుపుతో చూస్తావు నేను ఇదే కోరుకునేది. మేము తప్పకుండా కృతకృత్యులం అవుతాము. మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.